అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు టెస్లా కార్స్ గురించి చెప్దామనుకుంటున్నాను. టెస్లాలో మోడల్ 3 అనే ఒక కారు అమెరికాలో ఫర్ జాన్వరి 2019 లగ్జరీ కార్ మార్కెట్‌లో టాప్ సెల్లింగ్ కార్ అనమాట. అంటే మెర్సిడీస్ బెంజ్ మనందరికీ తెలిసిన బెంజ్ కార్‌ని సైతం వెనక్కి నెట్టి టాప్ సెల్లింగ్ కార్ అయిందనమాట. అలానే మోడల్ ఎస్ అని ఇంకో మోడల్ ఉంది. దానికి మోటార్ ట్రెండ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా వచ్చింది. అంటే దట్ ఈస్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ టు రిసీవ్ దిస్ కైండ్ ఆఫ్ అవార్డ్ అనమాట. అలానే ఈ కార్‌కి చాలా ప్రత్యేకతలున్నాయి. అంటే ఆటో పార్కింగ్ అని, ఆటో పైలట్ అని, అలానే ఆటో లేన్ చేంజ్ అని చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ టెస్లా కారు చాలా ఎక్స్‌పెన్సివ్ టు బై అనమాట. అలానే ఈ కార్‌కి కీ ఏమి ఉండదండి. ఇది కీలెస్ కార్. ఐదర్ దీన్ని మొబైల్ యాప్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు. లేదంటే గనక ఒక ఏటీఎం కార్డ్ లాగా ఒక కార్డ్ ఇస్తారు. అది కీ అనమాట. దీన్ని తీసుకెళ్ళి సెన్సార్ దగ్గర పెడితే అది ఆటోమేటిక్‌గా డోర్ అది అన్‌లాక్ అవుతదండి. ఈ టెస్లా కార్‌లో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఆటో పార్కింగ్ మోడ్. అంటే పార్కింగ్ లాట్‌లో ఉన్నారు మీరు. 2 కార్లున్నాయి. మీరు మీరు పార్కింగ్ పెట్టాలి రెండిట్ల కార్ల మధ్యన. సో, ఆ పార్కింగ్ లాట్ కూడా ఆటోమేటిక్‌గా అదే డిటెక్ట్ చేస్తది. డిటెక్ట్ చేసి ఆ 2 కార్ల మధ్యన ఆటోమేటిక్‌గా అదే తీసుకొచ్చి నీట్‌గా పెట్టేస్తది. మనం గూడా అంత పర్ఫెక్ట్‌గా పెట్టం కొన్ని సార్లు. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ కార్‌ని స్టార్ట్ చేయాలంటే మొబైల్ యాప్ ద్వారా స్టార్ట్ చేయొచ్చని చెప్పాను గదా! అలానే ఈ మొబైల్ యాప్ యూజ్ చేసి మీరు ఇంకా చాలా చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు 2 కార్ల మధ్యన మీ కార్ ఉందనుకోండి. ఈ కార్‌ని మీరు ఫ్రంట్‌కెళ్ళాలన్నా, బ్యాక్‌కెళ్ళాలన్నా కొన్నిసార్లు మనకి కూర్చొని కార్‌ని బయటకి తీయలేం మనం 2 కార్ల మధ్యన ఉన్నప్పుడు. సో, ఏంటంటే ఆటోమేటిక్‌గా మీరు మొబైల్ యాప్ యూజ్ చేసి ఫార్వర్డ్ అని అలానే రివర్స్ అని కొడితే మీకు ఆటోమేటిక్‌గా కార్ అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి వచ్చేస్తుందనమాట. మెయిన్‌గా ఇది మీకు పార్కింగ్ లాట్‌లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ కార్‌లో ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే, సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ లేకపోతే ఆటో పైలట్ మోడ్ అనమాట. ఇదేంటంటే, ఇది ఆటోమేటిక్‌గా కార్‌ని అదే డ్రైవ్ చేస్తుంది. అంటే మీరు యాక్సిలరేటర్ తొక్కక్కర్లేదు, బ్రేక్స్ తొక్కక్కర్లేదు, ఏమి తొక్కక్కర్లేదు. జస్ట్ మీరు దానికి సిగ్నల్ ఇస్తే సరిపోతుంది. అంటే లెఫ్ట్‌కెళ్ళాలా, రైట్‌కెళ్ళాలా అనే సిగ్నల్ పాస్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే లేన్‌ని డిటెక్ట్ చేసుకొని ఆటోమేటిక్‌గా అదే చేంజ్ అయిపోతుందనమాట. అలానే ఏదన్నా లార్జ్ ఆబ్జెక్ట్స్ మీ కార్ ఎదురుగుండా వచ్చినా, లేదంటే మీ కార్ ముందు వాడు ఆటోమేటిక్‌గా బ్రేక్ కొట్టినా, లేకపోతే ఇదే ఆటోమేటిక్‌గా ఆ లెంగ్త్‌ని బేస్ చేసుకొని, ఆ డిస్టెన్స్‌ని బేస్ చేసుకొని, ఆ స్పీడ్ అనేది రెడ్యూస్ చేసుకుంటదనమాట. ఆటో లేన్ చేంజ్ ఈ ఫీచర్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందండి రియల్ టైమ్‌లో. ఎందుకంటున్నానంటే, మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లేన్‌కెళ్ళాలి, లేదంటే రైట్ లేన్‌కెళ్ళాలి. అలాంటప్పుడు ఈ 70 మైల్స్ పర్ అవర్ అంటే ఆల్మోస్ట్ 110 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. లేదంటే పెద్ద పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి. ఎందుకంటే యూఎస్‌లో చాలా చాలా యాక్సిడెంట్స్ హైవేస్ మీదే అవుతాయండి. ఎందుకంటే స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఈ లేన్ చేంజ్ అవుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వెనకాల నుంచి ఎవరొస్తున్నారు, ఏంటి బ్లైండ్ స్పాట్స్ అవన్నీ చూసుకునెళ్ళాలి. సో, ఈ ఫీచర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు లెఫ్ట్ సిగ్నల్ ఏసారనుకోండి, ఆటోమేటిక్‌గా లెఫ్ట్ సైడ్ వచ్చే కార్స్ అన్నిటిని అదే డిటెక్ట్ చేసుకొని, ఎప్పుడైతే సేఫ్‌గా ఉందో అప్పుడు మాత్రమే ఇది లేన్ చేంజ్ అవుతుంది. అలానే రైట్‌కేసినప్పుడు కూడా సేమ్ అనమాట. ఏమన్నా ఆబ్జెక్ట్స్ దగ్గరగా వచ్చాయనుకోండి, అది మూవ్ అవ్వదనమాట. కార్ మూవ్ అవ్వదు. ఎప్పుడైతే అవన్నీ ఆ రెడ్ సర్ఫేస్ అంటే ఏ ఆబ్జెక్ట్స్ లేకుండా ఎప్పుడైతే ఫ్రీగా ఉందో అప్పుడు మాత్రమే చేంజ్ అవుతుందనమాట. అలానే మీరు స్పీడ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే, ఆ స్టీరింగ్ మీద ఉన్నటువంటి చిన్న బటన్స్ ఉన్నాయి గదా! వాటిని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. అండ్ మీరు బై మిస్టేక్ కొంచెం స్పీడ్ ఎక్కువ పెంచుకున్నా సరే, అది ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసుకోగల కెపాసిటీ దానికి ఉంటదనమాట. అంటే ఆబ్జెక్ట్స్ ఏమైనా వచ్చినా సరే బ్రేక్ ఏసుకోగలదనమాట. ఈ కార్ డిజైన్ చాలా యూనిక్‌గా ఉంటుందండి. ఎందుకంటే దీని ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ హ్యాండిల్ మీరు చూస్తే దాన్ని నొక్కితేనే అది బయటకొస్తుంది. లేకపోతే రాదు. అలానే ఈ కార్ డిక్కీ కూడా చాలా స్పేసింగ్ ఉంటుంది. ప్లస్ ఎక్స్‌ట్రా స్పేస్ కూడా మిగులుతుంది. ప్లస్ ఈ కార్‌కి ఇంజిన్ ఏమి ఉండదు కాబట్టి ఆ ఫ్రంట్ ప్లేస్ మొత్తం మీరు ఏమైనా పెట్టుకోవడానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే, ఈ కార్‌కి మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. అంటే ఓన్లీ టైర్స్ అండ్ విండ్‌షీల్డ్ వైపర్స్ ఈ 2 మార్చుకుంటే సరిపోతుందనమాట. ఇంకా ఏమి మార్చుకోవాల్సిన పని లేదు. అలానే బ్రేక్ ప్యాడ్స్ కూడా మీరు చేంజ్ చేయాల్సిన పని లేదు.
అండ్ ఈ కార్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ కార్కి పానోరామిక్ సన్ రూఫ్ ఉంది కదా, అది లార్జెస్ట్. అంటే ఏ లగ్జరీ బ్రాండ్ మీరు తీసుకున్నా సరే, ఏ లగ్జరీ కార్ తీసుకున్నా, దిస్ ఈజ్ ద లార్జెస్ట్ అనమాట. ఇంతకు మించి ఎక్కడ ఉండదు. అలానే ఇది టచ్ స్క్రీన్ ఉంది కదా, ఇది 17 ఇంచెస్, ఆల్మోస్ట్ మీకు 17 ఇంచెస్ ల్యాప్టాప్ అంత ఉంటుంది అది. సో మీరు ఈ కార్కి సంబంధించిన సెట్టింగ్స్, అంటే ఇప్పుడు మీరు క్లైమేట్ సెట్ చేసుకోవాలనుకున్నా, లైట్స్ వేయాలనుకున్నా, డోర్స్, డిస్ప్లే, లేకపోతే డ్రైవింగ్ మోడ్, లేకపోతే మైల్స్లో డిస్ప్లే చేయాలా, కిలోమీటర్స్లో డిస్ప్లే చేయాలా, అలానే ఏసీ సెట్టింగ్స్, అలానే మీరు హీటర్ సెట్టింగ్స్, అంటే ఇప్పుడు మీరు ఏ పర్టికులర్ సీట్కి హీటర్ కావాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ సీట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఇందులో అంటే A to Z మొత్తం మీరు ఇంకా ఈ కార్లో ఇంకా బటన్స్ ఏమీ ఉండవు. ఓన్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ సింపుల్ మానిటర్, 17 ఇంచెస్ మానిటర్ అనమాట. దట్స్ ఇట్. ఇంకా ఏమీ బటన్స్ ఉండవు అనమాట. ఇంక్లూడింగ్ మ్యాప్స్ అన్నీ ఇన్బిల్ట్ ఉంటాయి దీంట్లో, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సైడ్. అండ్ ఈ కార్ని మీరు పార్క్ చేస్తున్నప్పుడు దగ్గరగా ఏమైనా తీసుకెళ్లారనుకో, అది డిస్టెన్స్ కూడా చెప్తుంది అనమాట. అంటే కొలిజన్కి ఇంకా ఎంత దూరంలో ఉంది అనేది చెప్తుంది. అలానే ఇదేమో ఛార్జ్ పాయింట్. టెస్లాకి సూపర్ ఛార్జ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఇవి ఏంటంటే, ఇప్పుడు మీరు కారు కొన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ 6 months ఈ సూపర్ ఛార్జింగ్ స్టేషన్స్లో ఛార్జ్ పెట్టుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత నుంచి కొంచెం ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది చాలా చాలా స్పీడ్గా ఎక్కేస్తుంది అనమాట. అంటే మీరు ఆల్మోస్ట్ 45 minutesలో ఆల్మోస్ట్ మొత్తం ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. అండ్ ఇట్ కమ్స్ అప్ టు 310 miles అనమాట సుమారు. అంటే సుమారు 500 kilometers వరకు మీరు నడపొచ్చు, ఏది ఒకసారి ఛార్జ్ చేస్తే. అండ్ మా ఆఫీస్లో ఛార్జ్ పాయింట్స్ ఉంటాయి. అంటే మాదనే కాదు, ఏ ఆఫీస్లో అయినా సరే ఛార్జ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్తే మీరు రోజు ఫ్రీగా 3 hours అట్లా పెట్టుకోవచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్ ఆఫ్ బయింగ్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.